హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ట్రెండ్లో 1 డే టైం ఫ్రేమ్లో బ్రేక్ డౌన్ వచ్చింది. ఎలా వచ్చింది బ్రేక్ డౌన్ చెప్తాను కదా. సి బ్యూటిఫుల్ బ్రేక్ డౌన్ ఇట్ ఈస్. ఇఫ్ యూ గో విత్ 1 డే టైం ఫ్రేమ్, 1 డే టైం ఫ్రేమ్లో ఇది హయ్యర్ హై, నెక్స్ట్ లోయర్ హై, నెక్స్ట్ లోయర్ హై, నెక్స్ట్ వన్ మోర్ లోయర్ హై. ఇక్కడితో ఈ లోయర్ హై ప్యాటర్న్ ఆగిపోయింది 3300తో. నెక్స్ట్ ఇది ఒక హయ్యర్ హై వచ్చింది సెకండ్ ప్యాటర్న్లో. అయితే ఈ హయ్యర్ హై తర్వాత నెక్స్ట్ హయ్యర్ హై ఇదే. ఈ హయ్యర్ హై ప్రీవియస్ హైని దాటలా, ఫస్ట్ నెగటివ్. నెక్స్ట్ ప్రీవియస్ హైని దాటలేదు, సరే పుల్ బ్యాక్ తీసుకున్నాడు అనుకున్నాం, ఇది పుల్ బ్యాక్ తర్వాత కూడా ఈ ప్రీవియస్ హైని దాటలా, మళ్ళీ బ్రేక్ డౌన్ ఇచ్చారు. ఈ బ్రేక్ డౌన్ మనం కన్ఫర్మేషన్ ఎక్కడ తీసుకుంటాం అంటే ఇప్పుడు 1 hour టైం ఫ్రేమ్కి వెళ్దాం. బ్యూటిఫుల్ బ్రేక్ డౌన్ ఇట్ ఈస్. సి ఇన్ దిస్ 1 hour టైం ఫ్రేమ్, 1 hour time frame, this is the high and one more high, that one unable to cross this high. Now break down, later on one flag and pole arrangement. Due to this flag and pole arrangement, now one more failure to cross higher high or at least lower high. ఇప్పుడు ఇది ఏమైంది అంటే బ్రేక్ డౌన్ వచ్చింది. నవ్ దిస్ బ్రేక్ డౌన్ కెన్ లీడ్ టిల్ దిస్ వన్. మనకి 1 day టైం ఫ్రేమ్లో టార్గెట్ వస్తుంది, 1 hour టైం ఫ్రేమ్లో ప్యాటర్న్ ఐడెంటిఫై చేయొచ్చు. ఇది మన ట్రెండ్ స్టాక్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.